విక్రయ సంస్థల్లో హానికరమైన రసాయనాలతో పాటు ఇతర నేరాలపైన కూడా హెచ్‌ఫాస్ట్ బృందం అయితే తనిఖీలు నిర్వహిస్తూ ఉంది గత కొన్ని నెలలుగా కూడా. అదే కోణంలో నిన్న కూడా చూసుకున్నట్లయితే ఈ గోదాం కాటేదాన్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ఈ గోదాంలో కూడా మరి వీళ్ళు హెచ్‌ఫాస్ట్ డిపార్ట్మెంట్ అంతా కూడా ప్రత్యేక తనిఖీలు అయితే చేపట్టడం జరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు నకిలీ సుగంధ ద్రవ్యాల వ్యాపారము మరియు ప్రాసెసింగ్ సంస్థలపై కమిషనర్ టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఫుడ్ అలర్టేషన్ సర్వే లైన్స్ వాళ్ళు మాత్రము ఆ టీము అలాగే జిహెచ్ఎంసీ టీము రెండు కలిసి ఫుడ్ సేఫ్టీ విభాగంలో కలిసి సంయుక్తంగా కూడా భారీ తనిఖీలను అయితే నిర్వహించడం కూడా జరిగింది. ఆ తనిఖీలలో బయటపడ్డటువంటి విషయం ఏంటంటే కూడా భారీ అని కంటే అతి భారీగా కూడా ఆహార పదార్థాలలో హానికరమైన రసాయనాలు వాడకాన్ని అరికట్టడం, కల్తీని అడ్డుకోవడము, ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా అమలు చేయడము మరియు ప్రజారోగ్యాన్ని పరీక్షించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టడంలో భారీగా కూడా ఇక్కడ కల్తీ సుగంధ ద్రవ్యాలను అయితే పట్టుకోవడం జరిగింది. ఆ కల్తీ సుగంధ ద్రవ్యాల డీటెయిల్స్ కూడా ఒకసారి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము. ఈ గోదాంకి సంబంధించినటువంటి యజమానులు కానీ వర్కర్లు కానీ ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ నుంచి ఉత్తరప్రదేశ్కి వెళ్ళి అక్కడ పండుతున్నటువంటి సుగంధ ద్రవ్యాలలో మొత్తం పనికిరాని సుగంధ ద్రవ్యాలను కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంకా సగం పాడైపోయినటువంటి సుగంధ ద్రవ్యాలను కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొనుగోలు చేసి వాళ్ళు ఉపయోగిస్తున్నది కూడా మొత్తం ఫుడ్ కలర్స్, గ్రీన్ ఫుడ్ కలర్స్తో పాటు సింథటిక్ కూడా, అంటే బుష్ సింథటిక్ అనేది కూడా ఉంటుంది. ఆరెంజ్, రెడ్ అలాగే గుడ్డల రంగులు అంటే మనం బట్టలకి వేసుకుంటాం కదా, ఆ రంగులను కూడా బట్టలకేసే రంగులు, పారిశ్రామిక శాశ్వత రంగులను అలాగే షైనింగ్ పౌడరు మరియు రైస్ బ్రాన్ ఆయిల్ వంటి విషపూరితమైన రసాయనాలను కూడా వీటికి అద్దుతున్నారు అనేది వీళ్ళ తనిఖీలలో బయటపడింది. వీళ్ళ తనిఖీలలో బయటపడ్డ తర్వాతనే మొత్తము ఇక్కడ ఈ హెచ్‌ఫాస్ట్ బృందం అంతా కూడా వాళ్ళకు వచ్చిన సమాచారం మేరకే వాళ్ళు పక్కాగా తనిఖీలు చేపట్టడానికి పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వీళ్ళు ఇక్కడికి వచ్చిన ఎడల కూడా అలాగే వాళ్ళు చేస్తున్నటువంటి ఇలాంటి స్కామ్ ఎలా బయటపడుతుంది అని అంటే నాసిరకము మరియు తిరస్కరించబడిన ఆవాల స్టాకును, ఫ్యాబ్రిక్ డై అలాగే లోకల్ పౌడర్ ఉంటుంది కదా మనకి, ఆ లోకల్ పౌడరు మరియు నూనెను కలిపి ఉత్పత్తులకు కృత్రిమమైన మెరుపు, బరువు మరియు పరిమాణాన్ని పెంచుతున్నట్లు తేలింది. అంటే వీళ్ళు మొత్తం కూడా పనికిరానివి తీసుకువచ్చి కూడా అవన్నిటికీ ఈ కెమికల్ పదార్థాలను వాడి, ఈ రంగులను వాడి, ఈ రంగులతో పాటు మొత్తం పౌడర్లను ఇవన్నీ కూడా వాడి ఒరిజినల్ మాల్ ఎలా ఉంటుందో అలా చూపించడానికి ఒరిజినల్ సుగంధాలను తయారు చేసినట్టు చేసి మార్కెట్లోకి వీళ్ళు వదులుతూ ఉన్నారు. అంటే ఎంత పెద్ద స్కామో వీళ్ళు చేస్తున్నటువంటివి కూడా మొత్తం చూడగానే ఇవి ఒరిజినల్ అనుకోవాలి అనే ఒక ఆకర్షణీయమైన రంగును రావడం కోసము సింథటిక్ రంగులన్నీ కూడా పూస్తున్నట్లు వీళ్ళు గుర్తించడం కూడా జరిగింది. అలాగే సాజీరా, వాము మరియు ఇతర ముఖ్యమైన మసాలాలు కూడా పారిశ్రామిక రంగులను కలుపుతున్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. అంటే ఏదేది ఎన్ని కిలోలు అనేది కూడా నిన్న క్లియర్గా కూడా మనకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సిపి సజ్జనారు అలాగే హెచ్‌ఫాస్ట్ బృందం కూడా వాము తెలుసు కదా అందరికీ, 7,920 కిలోలు, అలాగే జీలకర్ర 6,700 కిలోలు, 100 కిలోలు మరి అంటే ఇంత భారీ ఎత్తున కూడా లవంగాలు 550 కిలోలు, షాజీరా 228 కిలోలు, అలాగే సోంపు 540 కిలోలు, ఆవాలు 4,960 కిలోలు, 65,000 కిలోలు మొత్తం కూడా ఇవన్నీ కూడా అంటే ఎంత భారీ ఎత్తున జీలకర్ర, మెంతులు, తెల్ల నువ్వులు, అలాగే షైనింగ్ పౌడరు, మరి రైస్ బ్రాన్ ఆయిల్, అలాగే సింథటిక్ ఫ్యాబ్రిక్ డై, అలాగే ఇది రోలింగ్ మిషన్స్ కూడా అంట. రోలింగ్ మిషన్స్ మొత్తం 3 యంత్రాలు ఉపయోగిస్తున్నారంట ఇవి తయారు చేయడానికి కూడా. ఎంత అనుకోవాలి, రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రము 12 లీటర్లు సుమారు మొత్తం కూడా. అంటే వీళ్ళు ఎంత భారీ ఎత్తున సింథటిక్ అండ్ ఫ్యాబ్రిక్ ఈ 2 పౌడర్లు కూడా 1.5 కిలోలు, అంటే వీళ్ళు ఇంత మొత్తంగా కూడా వీటికి పట్టిస్తూ ఉన్నారు. మొత్తము నిల్వలు 25,300 క్వింటాళ్ళు
వీళ్ళు చేసినటువంటి అక్రమమైన మొత్తం కూడా కల్తీ సుగంధ ద్రవ్యాలని అంటే 25,300 క్వింటాల ఆహార పదార్థాలని వీళ్ళు సుగంధ ద్రవ్యాలను కల్తీ చేస్తూ ఉంటే ఇదంతా బయటికి వదులుతుంటే మొత్తం కూడా ప్రజలకి ఎంత నష్టపోతున్నారు అనేది కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. ఈ వీటి వల్ల క్యాన్సరు, అలాగే కిడ్నీ సమస్యలు, హార్ట్ ప్రాబ్లము, ఇప్పుడు హార్ట్ అటాక్లు వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లము, అలాగే రక్తస్రావం లాంటివి చాలా ప్రాబ్లమ్స్ కూడా, లివర్ ఖరాబ్ అయ్యేటువంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా వరకు ఈ వీటి వల్లే వస్తున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అలాంటిది ఇన్ని రోగాలు వస్తున్నాయి అంటే కూడా కారణము ఇలాంటి కల్తీ ఆహారమే ఉత్తరప్రదేశ్ నుంచి సేకరిస్తున్నారు. మొత్తము పనికి రానటువంటిది లేదా మొత్తము అది ఎక్స్పైర్ అయినటువంటివి తీసుకొని అంటే పక్కన పడేసినవన్నీ తెచ్చి కూడా ఇక్కడ ఇలాంటి మొత్తం రసాయన పదార్థాలను మొత్తం కూడా వీటికి హానికరమైన రసాయన పదార్థాలను అతుకులు అంటించి అదే చెప్పుకోవాలి ఇంకా. ఎందుకంటే అందంగా కనిపించడానికి అతుకులు వేశారు వీళ్ళు, అందంగా కనిపించడానికి అతుకులు వేసి మొత్తం కూడా భారీ మోసం చేస్తున్నారు ఇక్కడ ఈ కంపెనీ వాళ్ళే. ఈ గోదాం వాళ్ళే ఈ గోదాం మొత్తం క్లోజ్ చేశారు. చూస్తున్నాం కదా, గోదాంలో దాదాపు 60 నుంచి 100 మంది వరకు కూడా ఇందులో వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ వర్కర్లంతా ఈ యజమానులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేసి వాళ్ళను విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా గోదాంని సీజ్ చేయడం కూడా జరిగింది. భారీ అంటే అతి భారీ మోసం జరుగుతుంది ఇక్కడ అనేది కూడా తేల్చేశారు హెచ్ ఫాస్ట్ బృందం అయితే. ఇక మొన్నటి వరకు చూసుకున్నాం కదా, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటు హెచ్ ఫాస్ట్ వాళ్ళంతా మొత్తం కలిసి మొత్తం తనిఖీలు నిర్వహించారు. హోటల్స్ పైన, రెస్టారెంట్ల పైన, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పైన కూడా తనిఖీలు నిర్వహించారు. ఇంకా ముఖ్యమైన విషయం కూడా అల్లం వెల్లుల్లి పేస్టు తెల్లగా కనిపించడానికి, అది మెరుస్తూ కనిపించడానికి దాంట్లో కూడా సింథటిక్ పౌడర్లు ఇలాంటివన్నీ కూడా, బట్టల సోడా ఇలాంటివన్నీ కూడా వాడుతున్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది తనిఖీలలో భాగంగా. అంటే వీళ్ళు ఎంత పెద్ద మోసం చేస్తూ ఉన్నారు. అల్లం పేస్టు, ఆవాలు, జీలకర్ర, వాము, లవంగాలు, ఇలాచి, సాజీరా, అసలు ప్రతి ఒక్క ఫుడ్లో కల్తీ, ప్రతి ఒక్క ఫుడ్లో కల్తీ, వండిన దాంట్లో కల్తీ, వండిన దాంట్లో కల్తీ, ఆఖరికి ఇలాంటి సుగంధ ద్రవ్యాలలో కూడా కల్తీయే. మొత్తం కల్తీలే జరుగుతూ ఉన్నాయి. ఇలాగే ఆరోగ్యాలు పాడైపోతూ ఉన్నాయి ప్రజలే అని చెప్పుకోవచ్చు. క్యాన్సర్ లాంటి వ్యాధులు, హార్ట్ అటాక్ లాంటి వ్యాధులు వస్తున్నాయంటే మనం తినే తిండిలోనే ఉన్నాయి. కాబట్టి కేవలము లైసెన్స్ ఉండి వాళ్ళు ప్రాపర్గా ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే హెచ్ ఫాస్ట్ అధికారులు మాత్రము తెలియజేస్తూ ఉన్నారు ప్రజలకు. ముఖ్యంగా ప్రజలు మేల్కోవాలి. దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో కల్తీ అయింది. మాంసాహారంలో కల్తీ అయింది. కుళ్ళిపోయిన మాంసాహారాన్ని కూడా పట్టుకోవడం జరిగింది. అలాగే కుళ్ళిపోయిన బిర్యానీలు, కుళ్ళిపోయిన నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్లు కూడా పట్టుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి దాంట్లో కూడా పరీక్షించి, ప్రతి దాంట్లో కూడా జాగ్రత్త వహించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కొనుగోలు చేయాలి అని చెప్పేసి హెచ్ ఫాస్ట్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ 25,300 క్వింటాళ్ళ నకిలీ సుగంధ ద్రవ్యాలను పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా నిన్న చూపించారు గ్లాసులో వేసి. మనకి ఆ సుగంధ ద్రవ్యాలు నకిలీవి ఎలా ఉంటాయి అంటే వాటర్లో వేస్తే ఆ కలర్ అనేది బయటికి వస్తూ ఉంది. మరి ఒరిజినల్ అయితే కలర్ బయటికి రాదు, అది ఒరిజినల్గా అలాగే ఉండిపోతుంది. అవి మరి కొని టెస్ట్ చేసుకోలేరు కదా, అందుకే వాళ్ళకు లైసెన్స్ ఉండి, అమ్మే వాళ్ళకు లైసెన్స్ ఉండి వాళ్ళు ప్రాపర్గా ఉంటే వాళ్ళ దగ్గర మాత్రమే కొనుగోలు చేయాలి. లైసెన్స్ లేని వాళ్ళ దగ్గర అసలు కొనుగోలు చేయొద్దు అని తెలియజేస్తూ ఉన్నారు. వీళ్ళు దాదాపు కొన్ని వేల షాపులలో కూడా సరఫరా చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ గోదాం నుంచి కూడా ఎంతమందికి వెళ్ళాయో తెలియదు కదా, అదంతా కూడా ఎంతమంది తిన్నారో తెలియదు, అవన్నీ కూడా. అలాంటిది ఈ వీటిలలో కూడా అంటే ఇది ఒకేసారి యాక్షన్ చూపించదు, కొద్ది కొద్దిగా హెల్త్ ఆరోగ్యంలో మన బాడీలో ఒక్కొక్క పార్ట్ని ఖరాబ్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది అది. అలాంటిది అందుకే మనకు కిడ్నీలు చిన్న వయసు ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ సమస్యలు వస్తూ ఉన్నాయి, కిడ్నీలో స్టోన్స్ వస్తూ ఉన్నాయి, కిడ్నీ ఇన్ఫెక్షన్ అంటూ ఉన్నారు, హార్ట్ ప్రాబ్లం అంటున్నారు, హార్ట్లో హోల్స్ అంటున్నారు, స్టంట్స్ వేయాలి, బ్లాక్ అయిపోయాయి హార్ట్కి సంబంధించిన నరాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయంటే కారణము ఫుడ్లో కల్తీ. కాబట్టే గట్టి నిఘా పెట్టారు హెచ్ ఫాస్ట్ బృందం అయితే. గట్టి నిఘా పెట్టి ప్రతి డిపార్ట్మెంట్ ఫుడ్కి సంబంధించినటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా కూడా ప్రతి రెస్టారెంట్లో, ప్రతి కంపెనీలలో పైన దాడి చేసి తనిఖీలు నిర్వహించి ఎక్కడికక్కడ సీజ్ చేస్తూ ఉన్నారు, అరెస్టులు చేస్తూ ఉన్నారు, అలాగే వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. ఇకనైనా వీళ్ళు కనీసము
ఇలా చేయకూడదనే ఆలోచన వాళ్ళకి రావాలి, ఇలాంటి వాళ్ళ దగ్గర కొనుగోలు చేయకూడదనే ఆలోచన ప్రజలకు రావాలని కోరుకుంటూ ఉన్నాము. కెమెరామెన్ విజయ్తో నిర్మల RTV. ముఖ్యంగా ఒక విషయము తెలియజేయాలి. ఏంటంటే కూడా మనకు వరుసగా కనబడుతున్నాయి, ఇదంతా కూడా మొత్తము కెమికల్ ఫ్యాక్టరీలు. ఈ వరుసగా ఇవే కాదు, ఇటు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నేను. ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయా బ్లూ రేకుల షెడ్లు, ఇవన్నీ కూడా షట్టర్స్, ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ వైపు అంటే లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ మొత్తం కూడా కెమికల్ ఫ్యాక్టరీలే. వాసన అయితే మొత్తం ఇక్కడికి వస్తే అసలు మనిషిలా ఉండేలాగా లేదు. మరి సాయంత్రం అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఎలా ఉంటున్నారో తెలియదు, కానీ ఇక్కడ మాత్రము చాలా కెమికల్ వాసన వస్తూ ఉంది. ఇక్కడ మరి మెడిసిన్ తయారు చేస్తారా లేకపోతే ఇంకేదైనా తయారు చేస్తారా తెలియదు, కానీ ఇక్కడ కూడా నిఘా పెట్టి తనిఖీలు అయితే నిర్వహించాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం ఉంది, వాటర్ కూడా కలుషితమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా మొత్తం కల్తీకి సంబంధించి కల్తీ వ్యవహారం నడిపించే కంపెనీలే ఇవన్నీ కూడా. ఎందుకంటే మనకు వాసన తెలిసిపోతా ఉంది, ఆ కెమికల్ వాసన మొత్తం కూడా ఊపిరి పీల్చుకుంటే ఇంకా లంగ్స్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో లేకపోతే హార్ట్ ప్రాబ్లం అవుతుందేమో అని అంత ఘోరంగా కూడా ఉన్నాయి ఇవన్నీ. అందుకు ఇక్కడ నడిపించే ఈ కంపెనీలు అలాగే ఈ గోదాంలు ఏంటి అనే ఈ గోదాం పైనే కాదు ప్రతి ఒక్క దాని మీద కూడా హెచ్ఫాస్ట్ సిబ్బంది అలాగే ఇక్కడ ఈగల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ గట్టి నిఘా పెడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ మొత్తం ప్రజలకు హానిని కలిగించేటువంటి రసాయనాలు తయారైనట్టయితే కూడా వీటిపైన కూడా తనిఖీలు నిర్వహించి సీజ్ చేసే ప్రయత్నంలో ఉంది డిపార్ట్మెంట్ అని కూడా తెలుస్తూ ఉంది. ఇక్కడ ఎంతో మంది ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు, అలాంటిది వీళ్ళ ఆరోగ్యం పట్ల మాత్రము చాలా అంటే చాలా హానికరంగా జరుగుతూ ఉంది ఇక్కడంతా కూడా. ఇది ముఖ్యంగా ఈ కాటేదాన్ ఏరియాలో జరుగుతూ ఉంది. ఇక్కడ తనిఖీలు చేయాలి, అలాగే ఇక్కడ నిఘా పెట్టాలి, పోలీసులు కూడా ఖచ్చితంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాము. కెమెరామెన్ విజయ్తో నిర్మల RTV.